అట్టే ఉందమ్మా. తీసారా? టీ To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Azad, many others. Our constitution has many committees which has become the world's most number of constitution. A staff constitution was established under the leadership of Dr. B.R. Ambedkar. To all, a very happy Republic Day. Today, I am going to tell a few words about the freedom movement. Today, we are gathered to celebrate a momentous occasion in our nation's history, the Republic Day of India. This day marks the 74th anniversary of the adoption of our Indian Constitution, which has been the cornerstone of struggle for independence. We remember the sacrifice for our freedom. We honor the memory of Jawaharlal Nehru, who played
అశోకుడేలిన ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం
పోయి చూడమ్మా. सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान।
ఈ సెలబ్రేషన్స్కి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ముందుగా ఈ స్వామిదాస్ స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ వచ్చిన విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, మిగతా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు, ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. రిపబ్లిక్ డే అనేది ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అర్ధరాత్రి అర్ధంతరంగా ప్రకటించేశారు మన వాళ్ళు చేసిన త్యాగ పదాల వల్ల. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్, దేనికైనా ఒక చట్టం ఉండాలి, ఎలా బతకాలి. మనం ఏంటంటే మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎలాగా నెట్టుకు రావాలనే దానికోసం అప్పుడున్న పెద్ద పెద్ద నాయకులందరూ ఆలోచించి వాళ్ళందరూ కూడా ఒక కమిటీని ఫామ్ చేసి మనకంటూ కొన్ని సూత్రాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఉంటే బాగుంటుందని అప్పుడు ఒక కమిటీ చేశారు. మన బిఆర్ అంబేద్కర్ గారిని చైర్పర్సన్గా నియమించారు. వారి టీము 15 మంది టీం ఉంటే అందరూ 6 నిమిషాలు కష్టపడి అప్పటి నుంచి 1950కి అంటే 49కి వాళ్ళు రాజ్యాంగం అన్ని దేశాలు రాజ్యాంగాలను పరిశీలించి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి మన పార్లమెంట్ సమర్పించడం జరిగింది. దాన్ని పార్లమెంట్ ఆమోదించి ఈనాటికి కూడా మనం దాన్ని అమలు పరుస్తున్నాం. అంటే మన రాజ్యాంగం ఎంత గట్టిగా, నిబద్ధతగా, పద్ధతిగా ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని జాతులు ఇన్ని ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా రక్షిస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాలు ముందుగా మన దేశంలో ఎంత ఫ్రీగా ఉన్నామో మనం మీకు తెలియదు, పిల్లలకి పెద్ద అయితే కానీ తెలుస్తుంది. మనం చక్కగా మాట్లాడుకున్నాం, ఎవరు కూడా తన భావాన్ని దాచడానికి వీల్లేదు, ఫ్రీగా చెప్పుకుంటారు. మనం నాకున్న భావాలు నేను చెప్తాను, నీకున్న భావాలు మీరు చెప్పచ్చు, ఫ్రీగా డిస్కషన్. ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు. ప్రతి దేశంలో కూడా రూలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ మన రాజ్యాంగం ఇచ్చిన ఈ చట్టం వీళ్ళ వల్ల మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. వీటన్నిటి వల్ల మనం ఎంతో ఆర్థికంగా ఎదుగుదల సాధించాం. మన దేశం ఈనాడు దాదాపు ప్రపంచంలో ఆర్థికంగా 3వ స్థానానికి ఎదిగింది. ఎంతోమంది మీ సలహాలు కావాలి, మీ సూచనలు కావాలి అంటే మనకు ఉన్నటువంటి క్రమశిక్షణ వీటన్నిటి వల్ల మనం ప్రపంచం ఎదుగుదలకి మంచి స్కూల్స్, విద్య, వైద్య ఇవన్నీ కల్పించి ఆనాడు అన్ని స్కూల్స్ మేమందరం కూడాను అప్పుడు గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడుదాకా కాన్వెంట్స్, పెద్ద పెద్ద ఏసీ స్కూల్స్ లేవు, అంతా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నారు. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, లాయర్లు అయ్యారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే. ఆ రోజుల్లో విద్య అంత గొప్పగా ఉండేది, విద్యకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. సో అంటే ఆ రోజుల్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 30% కూడా లేదు లిటరసీ రేటు. ఈనాడు 70. మా అబ్బాయిని బాగా కొట్టండి, వాడిని చదివిస్తే చాలు అనేది. ఇప్పుడు జస్ట్ వాడిని పట్టుకున్న పిల్లలని పేరెంట్స్ వచ్చేసి మా పిల్లలు ఎందుకు కొట్టాడు అనే పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है।
చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్స్కి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ముందుగా ఈ స్వామిదాస్ స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ వచ్చిన విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, మిగతా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా చెప్పారు. ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాం.